హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరియు రాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఫుడ్ బ్లాగ్లో నేను మీకు ఈజీగా పైనాపిల్ కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో అనేది చూపిపోతున్నాను. ముందుగా ఇక్కడ ఒక 1 పెద్ద సైజ్ పైనాపిల్ అయితే నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 కప్ రవ్వ తీసుకున్నా. సో 1 కప్ రవ్వ మెజర్మెంట్లోనే 1 కప్ నెయ్యి, 1.5 కప్ షుగర్ అండ్ ఎండు ద్రాక్ష, క్యాషు అండ్ యాలకులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్ మెజర్మెంట్ రవ్వ అన్నా కదా, అలాంటి కప్లోనే 1 కప్ నెయ్యి అయితే కరగబెట్టుకుంటున్నానండి. ఈ నెయ్యి సన్న ఫ్లేమ్లో ఇప్పుడు కరగబెట్టుకోబోతున్నాను. పూర్తిగా ఇప్పుడు కరిగిపోయిందండి నెయ్యి అనేది, చూసారా? ఇప్పుడు ఇక్కడ పక్కన ఇంకో వెసల్ అయితే పెట్టానండి. దీంట్లో 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ 1 కప్ రవ్వ వేసుకున్నాం కదా, అందుకనే 3 కప్స్ వాటర్ వేసి పక్కన పెట్టాను. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్, అది క్యాషు అండ్ గ్రేప్స్ తీసుకున్నాం కదా డ్రై, అండ్ లవంగాలు అయితే వేసేసి బాగా వేయించుకుంటున్నాను సన్న ఫ్లేమ్ మీద. ఇందులోకి ఆ 1 కప్ రవ్వ కూడా యాడ్ చేయబోతున్నాను. ఇప్పుడు దీన్నైతే చాలా సన్న ఫ్లేమ్ మీద, సిమ్ మీదే నేను ఫ్రై చేసుకోబోతున్నాను. ఎప్పుడైతే మనం ఈక్వల్గా రవ్వకి తగినట్టుగా నెయ్యి వేసుకుంటామో దాని కన్సిస్టెన్సీ అనేది మారిపోయి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇలా మారిపోద్ది అనమాట. సో ఇలా ఉంటేనే మనకి కేసరికి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని మనకి క్లారిటీ అనమాట. సో ఇలా అవ్వాలి. అండ్ ఇంకో పక్క నీళ్ళు అయితే మరగడానికి పెట్టాం కదా, ఇందులోకి నేను పైనాపిల్ అనేది వేసేస్తున్నాను, కట్ చేసి పెట్టుకున్నవి. ఈ పైనాపిల్ అనేది దీంట్లో బాగా ఉడకాలి. ఉడికితే సో ఎసెన్స్ వేయాల్సిన అవసరం అయితే మనకి ఇంక ఉండదు. అందుకనేసి ఇదైతే చాలా క్విక్ అండ్ ఈజీ స్టెప్. ఒక పక్క వాటర్ మరుగుతాయి. ఇప్పుడు రవ్వ చూసారు కదా, ఇలా రవ్వ అనేది సన్న ఫ్లేమ్ మీద దాని పచ్చి వాసన పోయేంత వరకు మనం ఎంత మంచిగా వేయించుకుంటే మనకి కేసరి అంత టేస్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వాటర్ చూసారా, ఇంకా మరగాలి, మరగలేదు. ఇంకో పక్క రవ్వ కూడా వేగుతుంది. ఇప్పుడు వాటర్ అనేది బాగా తెరలి దగ్గరకు వచ్చేసాయి. అండ్ ఇక్కడ రవ్వ అనేది కూడా మనకి దగ్గరగా వచ్చేసిందండి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే వాటర్ అనేది తీసి అందులో పోసేస్తాము. సో కొంచెం దూరంగా ఉండి సేఫ్గా జాగ్రత్తగా కొంచెం పెద్ద వెజల్ అనేది పెట్టుకొని చేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళకైతే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది ఏ వెజల్లో అయితే మనం ఎంత క్వాంటిటీ వేసుకుంటామా అని. నేను బిగినర్స్కి అయితే చెప్తున్నా. ఇప్పుడు మనం ఫాస్ట్గా దీన్ని కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే రవ్వ గడ్డగట్టకుండా ఉంటుంది. సో అక్కడక్కడ రవ్వ గడ్డగడితే మాత్రం మనకి కూడా తినడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇలా అన్నీ ఎగ్జాక్ట్గా క్వాంటిటీలో ఉన్నప్పుడు మనకు అలాంటి ఇష్యూ ఉండదు. అండ్ ఇక్కడైతే నేను 1.5 కప్ షుగర్ అయితే వేసేసాను. అండ్ ఇప్పుడు దీన్ని అయితే బాగా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఆ వేడికి ఈ షుగర్ అనేది ఫాస్ట్గా కరిగిపోతుంది. సో ఇప్పుడైతే ఇలా తయారైంది. అండ్ ఇలా తయారైంది దాంట్లోకి నేనైతే కొద్దిగా కేసరి కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. అది మీ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదా వైట్ కేసరిలానే యూ కెన్ ఎంజాయ్. సో ఇప్పుడైతే రంగు మారింది, చూడ్డానికి చాలా అందంగా ఉంది. అండ్ ఇలా కలుపుతూనే ఉండాలి. కలపడం వల్ల దాని ఫైనల్ టచ్అప్ ఎలా ఉంటుందంటే, మనం ఆ గరిటెతో ఎప్పుడైతే ఇలా వేస్తామో అది ఆ గరిటెకి అతుక్కోకుండా స్టిక్ కాదనమాట. సో ఇలా నేను ఫైనల్గా అయితే కొంచెం నెయ్యి వేసుకున్నా, మాకు ఎక్స్ట్రా నెయ్యి, అది మీ ఆప్షనల్. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది అండ్ యూ కెన్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెల్కమ్ టు మై ఛానల్. బై ఆల్, టేక్ కేర్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.